ఎవ్వరూ చేయలేని ఒక పనిని ఎంతో ధైర్యంతో దేవుని కుమారుడు చేస్తున్నారు. ఏంటి ఆ పని అనుకుంటున్నారా? ఒక గురువుగా ఉంటూ తన యొక్క శిష్యులు కాళ్ళు కడుగుతూ సుమాతృకగా జీవించాలని తెలియపరుస్తూ, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని పదార్థ గుణ రూపాంతరీకరణ చేసే ఒక గొప్ప యాజక వరాన్ని ఇస్తూ, మీ వలె మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి, నా ప్రేమలో మీరు స్థిరపడండి అని చెప్తూ నూతన ఆజ్ఞ మనకి ఇచ్చి ఉన్నారు. ఇలా చేస్తూ మనందరి పాపాల కొరకు మరణించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఇలా జీవించటం, ఇలా ప్రేమ కలిగి ఉండటం, ఇలా ప్రార్థనలో ఎదగటం మనకు సాధ్యమేనా? ఎస్, మనకు సాధ్యమే. ఆ క్రీస్తు ప్రభు యొక్క దివ్య భోజనాన్ని స్వీకరించినప్పుడు మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది కదా, అప్పుడు అంతా సాధ్యమే. కావున ప్రతి దివ్య బలి పూజ దేవుని ప్రేమకు గుర్తు. ఆ దివ్య బలి పూజలో దేవుని తీసుకువస్తున్న ప్రతి గురువు కోసం ప్రార్థించుదాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.